ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం కుదిరిన తర్వాతే ఈ సినిమా మొదలుపెట్టారు. అలాగే వీళ్ళ నమ్మకానికి సురేష్ గారు, రమణారెడ్డి గారు వాళ్ళు నమ్మారు వీళ్ళని. సో ఈ సినిమా ప్రాసెస్ అంతా ఒక నమ్మకంతో జరుగుతూ ఉంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా తోటి కళాకారులు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో నేను మంచి వేషం వేశాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీరామ్ సౌత్ అని రిలీజ్కి ముందే ఈ ప్రెస్ మీట్స్లో నేను చెప్పడం జరిగింది. మా నమ్మకాన్ని అది అందరూ నిజం చేశారు. ఎందుకంటే షూటింగ్ సమయంలోనే మేము చూసాం శంకర్ ఎంత కష్టపడ్డాడో, ఎంత కసి, ఆ డెడికేషన్. అలాగే శ్రీధర్ వీళ్ళకి డెఫినెట్గా మంచి సక్సెస్ రావాలని అప్పుడే నేను అంటే ఎప్పుడు అందరితో చెప్తూ ఉండేవాడిని. అలాగే కొత్త నిర్మాత మన రమణారెడ్డి గారు, మన సంతోష్, సురేష్ వీళ్ళందరూ చాలా ప్యాషన్తో తీశారు ఈ సినిమా. ఇది రిజల్ట్ చూసి నిజంగా చాలా సంతోషం వేస్తుంది. నిన్న 8 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో నెంబర్ 1గా ఉంది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇలాంటి హిట్స్ వస్తే చిన్న సినిమాలు బతుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, దానికి మంచి పేరు వచ్చింది. దానికి నేను శ్రీధర్ గారికి, సురేష్ గారికి, రమణారెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రేక్షకులకి, ఇక్కడ ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు. అంటే నమస్కారం చెప్పే ముందు కొంచెం బ్రేక్ ఎందుకు ఇచ్చానంటే, ఈ సినిమా షూటింగ్లో హీరో చెప్పారండి నాతో, నాయనుడి గారు మీరు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఏదైనా గ్యాప్ వస్తే అది ల్యాగ్గా ఫీల్ అవ్వకుండా పబ్లిక్ మీద నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ధైర్యంగా మీరు చేసేయండి, మీకు ఏం కావాలో మీరు చెప్పండి అని చెప్పానండి. అది చెప్పగానే ఒక నమ్మకం ఏర్పడింది. అంటే ఒక హీరోకి కానీ డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఏం కావాలనేది అలా చెప్పగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఆ రోజే కలిగింది నాకు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయింది, బాగా ఆడుతూ ఉంది, కలెక్షన్స్ బాగున్నాయి. ఇక హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే, నిన్న అనేది మర్చిపోయి రేపటి గురించి ఆలోచించండి. ఎవరైనా కానీ సక్సెస్ని చూసి మనం ఈరోజు బతకడానికి ప్రయత్నించకూడదు. ఫ్యూచర్ గురించి బతకాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. దీన్ని ఇక్కడితో ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఏంటనేది ముందుకెళ్ళమనేది నా సూచన. సో నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడానికి కారణం డైరెక్టర్ గారు. ఫస్ట్ హీరో గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు గురుగారు ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడారు, తర్వాత సురేష్ కొండేటి గారు మాట్లాడారు. సో వీరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలండి. ఎందుకంటే మీరు ఈ చిన్న సినిమాని పెద్ద సినిమాలుగా ప్రోత్సహించారు, హిట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే శ్రీధర్ గారికి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శ్రీధర్ గారు, శంకర్ గారు, ఈ సినిమా ఎంత న్యాచురల్గా ఉంటుందంటే ఎలాంటి కాస్ట్లీ సెట్స్ లేకుండా, ఎలాంటి ఫారిన్ లొకేషన్స్ లేకుండా మన నేటివిటీకి దగ్గరగా మన ఊరిలో జరిగినట్లు, మన ముందు జరిగినట్లు చాలా అద్భుతంగా తీశారండి. ఈ సినిమా చూస్తుంటే ఆకలితో ఉన్న ఒక మనిషికి తన తల్లి వండి పెడితే ఎలా సాటిస్ఫాక్షన్ ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్గా ఈ సినిమా తీశారండి. ఇకపోతే ఆడియో, మ్యూజిక్, రికార్డింగ్ చాలా అద్భుతంగా వచ్చాయి. నేను సినిమా చూశాను, మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాను రికార్డింగ్ కోసం అండి. జనరల్గా చాలా అద్భుతమైన రికార్డింగ్ అది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి శంకర్ ఏదో కామెడీగా చేస్తాడు ఏదో అనుకున్నాం, కానీ ఇట్లా ఈ విధంగా తీసాడు ఇంద్రా అని చెప్పేసి నాకు చాలా అభినందనలు తెలిపారు. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఈ శంభో శంకర్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ శ్రీధర్ గారు ముందే ఈ సినిమా గురించి ఊహించేశారు.
ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని. అందుకోసం ట్యాగ్లో చూడండి, పవర్ ఆఫ్ శంకర అని. ఆ పవర్ ఏందో శంకర్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతోటి. అండ్ వీళ్ళందరికీ ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ రమణారెడ్డి గారు, సురేష్ గారు, అండ్ ప్రతి డిపార్ట్మెంట్ ఏదైతే సహకరించిందో, లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ ఎస్పెషల్లీ ఆ విలేజ్ వెంకటాపురం అనుకుంటా, వెంకటాపురం వాళ్ళు ఎంత కోఆపరేట్ చేశారంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీధర్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మా శంభో శంకర సినిమాని ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. ఒక సినిమా, ఒక మంచి సినిమాని అందివ్వాలి అనేసి తన రాత్రులను కూడా పగలుగా మలుచుకొని అహోరాత్రులు మేలుకొని ఒక కష్టకార్యంలో నిమగ్నమైపోయి ఒక మంచి కథని తయారు చేసుకొని తను కలగన్న కళాత్మకమైన చిత్రాన్ని ముందుకు తెచ్చిన మా అన్నయ్య, మా డైరెక్టర్ అన్నకి శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక సినిమాకి, మంచి సినిమాకి తేడా చూపించగలిగాడని నేను నమ్ముతున్నాను. ఒక సినిమాకి, మంచి సినిమాకి గల తేడా మీ పబ్లిక్ ద్వారానే మాకు తెలిసింది. అండ్ అంత అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన వై రమణారెడ్డి సార్ గారికి, అలాగే మా సురేష్ కొండరెడ్డి సార్ గారికి మా ధన్యవాదాలండి. ఈ చిత్రంలో నాకు 4 పాటలు రాయడానికి అవకాశం కల్పించిన మా చిత్ర బృందానికి నేను రుణపడి ఉంటానండి. ప్రతి ఒక్కరూ పాటలు విన్న తర్వాత బాగా రాశారండి, మంచిగా రాశారు అనేసి అభినందించడం నాకు చాలా ఉత్తేజపరిచాయి అన్నమాట. వాళ్ళ మాటలు వినగానే ఇంకా బాగా రాయాలనిపించింది. ఈ చిన్న ఉపన్యాసంతో ముగించుకుంటున్నానండి. మరొకసారి అందరికీ నమస్కారం. ఈ వస్తే అమ్మయ్య ఫ్యామిలీతో పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అనుకున్న మీ అందరినీ ఈరోజు సక్సెస్ మీట్ ఉందని డిస్టర్బ్ చేశాము. అయినా మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే శివాజీ రాజన్న మా కోసం పొద్దున్నే మీరు ఈ సక్సెస్ మీట్కు గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. నాగినేని గారు, ప్రభన్న, ఏడవల్ శ్రీరామ్ గారు, భవానీ ప్రసాద్, సంతోష్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్, నేను ఈ సినిమా కోసం ఎంత తపన పడ్డామో, ఎన్ని రాత్రులు మేలుకున్నామో నాకు వాడికి మాత్రమే తెలుసు. సో మాకు కాన్ఫిడెంట్ ఉండేది, కానీ చాలా నమ్మకం ఉండేది, కానీ చిన్న భయం ఉండేది. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో, ఒక మాస్ సినిమా చేస్తున్నాం, ఒక పల్లెటూరి నేపథ్యంలో చేస్తున్నాం అనేసి ఆడియన్స్ వాళ్ళకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా పెద్ద హిట్ ఇచ్చారు. సో ఈ కథను నమ్మి ముందుకు వచ్చినందుకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వై రమణారెడ్డి, నెల్లూరు, మా సురేష్ కొండేటి అన్న చాలా ఆతృత. ఆయన 2 గంటలప్పుడు వచ్చి పోస్టర్స్ డిజైన్ చేసుకొని వెళ్తున్నాడు పాపం, మమ్మల్ని పడుకోబెట్టి. అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ. అలాగే పోస్టర్స్ ప్రతి ఒక్కరు అంటున్నారు, స్టేజ్ మీద కానీ బయట హోర్డింగ్స్ కానీ, పోస్టర్ డిజైన్స్ బాగున్నాయి, పోస్టర్ డిజైన్స్ శంకర్ బాగా చూపించారు అనేసి. దానికి కారణం విక్రమ్ డిజైన్స్, రమేష్ గారు, స్వామి గారు చాలా హెల్ప్ చేశారు మాతో పాటి. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, ప్రత్యేకంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్. సాయి కార్తిక్ అన్న మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సాయి అన్న, ఈ పరంగా నీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే డిఓపి రాజశేఖర్, చాలా ట్రబుల్ పెట్టాం అన్నయ్యని, ఇది కాదు ఇది కాదు అనేసి బాగా కోఆపరేట్ చేశారు. చాలా థ్యాంక్ యూ రాజేష్ అన్న, రాజశేఖర్ అన్న, అలాగే చోటకే ప్రసాద్, ప్రతి ఒక్కరు. భిక్షపతి తుమ్మల, ఆయన కూడా బాగా పాపం మాకు కోఆపరేట్ చేసి లొకేషన్లో మంచి టైమింగ్కు 39 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసామండి, విత్ సాంగ్స్, ఫైట్స్తో. దానికి సహకరించిన వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను, లైట్ మెన్తో సహా. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, ఒక హీరోయిన్ పాత్ర చేసిన కారుణ్య గారికి మా కోఆపరేట్ చేసినందుకు, మా డేట్స్ కానీ వెంటనే నైట్ డేట్ చెప్పేవాళ్ళము, పొద్దున్నే రెడీ వచ్చేది. థ్యాంక్ యూ కారుణ్య, థ్యాంక్ యూ సో మచ్. నా బెస్ట్ విషెస్ కానీ, నా బెస్ట్ బ్లెస్సింగ్స్ కానీ నా కొడుకుతో సమానమైన నా ఫ్రెండ్, నా హీరో, నా శంకర్కి, వాడికి నేను ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను, వాడు నాకు అలానే ఉంటాడు.
చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఆశీర్వదించినందుకు. ఆడియన్స్కు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చిన పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది. దానికి కారణం ప్రేక్షకులు. మమ్మల్ని ఇంత బాగా ఆదరించిన అన్ని ప్రేక్షకులకి మేము చాలా రుణపడి ఉంటామండి. నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మొత్తం మా టీం అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా అన్న అందరికి నమస్కారం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఫస్ట్ మీ సపోర్ట్ అన్న. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు దాకా మీరు బాగా ఎంకరేజ్ చేశారన్న. అన్నీ చూశానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే నాలాంటి శంకర్లు చాలామంది నిలబడతారు. చాలామంది కడుపులు నిండితే చాలామంది హ్యాపీగా ఉంటారన్న. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఉన్నది నేను కానీ మా డైరెక్టర్ కానీ మా టీం కానీ కాదు. ఫస్ట్ హ్యాపీగా ఉన్నది సినిమా బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కేరింతలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఎంజాయ్మెంటు మొత్తం ఫోన్లో డైరెక్ట్ లైవ్లో ఫోన్లో మాట్లాడతారు. నా నెంబర్ ఇచ్చాను కదా అందరికీ. థియేటర్లో 1400 మంది, కనీసం 1400 మందిలో ఒక 900 మంది నాకు ఫోన్స్ డైరెక్ట్ ఫోన్ థియేటర్లో బొమ్మ వేసినప్పుడు అని ఆ బొమ్మ వేసారు అని అంటే వాడు బొమ్మ చూడరు. అయితే మధ్యలో ఫోన్ చేస్తే అలాగే నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ ఇచ్చినాను మరి. అయితే సినిమా చూసాక ఫోన్ చేయ మరి. అయితే అలాగని వాడికి ఏంటి తెలియదు. నెంబర్ వచ్చామా చేసేయండి అంతే. అలాగే వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంకొకరు అని ఆ సినిమా పెద్ద బంపరిట్ పార్టీ చేసుకుంటున్నాం మేమంట. అవునా, సినిమా బంపరిట్ అయితే పార్టీలు చేసుకుంటారు ఆడియన్స్. వాళ్ళు పార్టీలు చేసుకోవడానికైనా సినిమాలు బంపర్ హిట్లు, సూపర్ హిట్లు ఇవ్వాలనేసి నేను అదే మాట మీద ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. తెల్లారు లేచి ఏవో పనులు చేసుకొని బయట రకరకాల కష్టపడుకొని వస్తారు. వాళ్ళకి సండే వచ్చినా వాళ్ళకి ఎప్పుడైనా గ్యాప్ దొరికినా సరే ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఫస్ట్ టైం నేను నా సినిమాతో చూశాను వాళ్ళని. నేను చాలామందిని దగ్గరగా నాకు ఫోన్లు చేయడం కానీ, నాకు వీడియో కాల్ పెట్టడం కానీ, థియేటర్లో సినిమా వస్తున్నప్పుడు వీడియో తీసి ఫోన్లో పంపించినప్పుడు ఆ గోళ్ళ కానీ ఇదంతా కానీ ఓకే అంటే సినిమా మేము అనుకున్న కష్టానికి, మేము పడిన కష్టానికి నేను నా ఫ్రెండ్ శ్రీధరు 2 సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ నుంచి ఫ్యామిలీని పిల్లలందరిని దూరం పెట్టేసి మా ఇద్దరమే సంసారం చేసుకుంటూ, మా ఇద్దరమే పొరులుతూ ఇద్దరం ఒక దగ్గరే తింటూ ఒకటే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకొని ఇక ఎవడు పెళ్ళమో ఎవడు బొగుడో కూడా తెలియదు మా ఇద్దరికి. ఇక అంటే మా పిల్లాలే సిగ్గుపడేటట్టు, మా పిల్లాలే అసహించుకునే రేంజ్లో మేము వెళ్ళిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే అలా వెళ్ళిపోయాం ఇద్దరం. అలాగ వెళ్ళిపోయి ఒకరిని ప్రేమించుకొని ఈ సినిమా తీసాం మేము. అది రాత్రా పగలా ఏంటో మాకు తేడా తెలిసేది కాదండి ఈ సినిమాకి. ఎందుకంటే మాకు ఏ సపోర్ట్ లేదు, ఇద్దరికీ సపోర్ట్ లేదు. అందరికీ తెలుసు. మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరో బయటికి రాలేదు. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. ఎవరు సపోర్ట్ ఇచ్చారో, ఏ దేవుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనేది కూడా మాకు తెలియదు. డబ్బులు పెట్టే రమణారెడ్డి గారు ఒకరు కళ్ళెదురు కనబడుతున్నారు. దాని తర్వాత సురేష్ కొండరెడ్డి గారు ఒకరు కళ్ళెదురు కనబడుతున్నారు. మాకు వాళ్ళిద్దరే దేవుళ్ళ కనబడ్డారు ఈ సినిమాకి. ఇంక అందుకనే కష్టపడి తెలిపాం. ఈరోజు రిజల్ట్ మీరు నిలబెట్టారు బ్రదర్స్, భయ్యా, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతలు, బామ్మలు అందరూ సినిమాకి వెళ్తున్నారంట. ఫ్యామిలీ వెళ్తున్నారంట, ఫ్రెండ్స్ వెళ్తున్నారంట, యూత్ వెళ్తున్నారంట. మొత్తం కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరికీ కనెక్ట్ అయింది సినిమా. అందరికీ కనెక్ట్ అయింది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సెంటిమెంట్కి ఫ్యామిలీ వెళ్తుంది, కొన్ని సీన్లకి యూత్ వెళ్తున్నాయి, కొన్ని సీన్లకి కొంతమంది వెళ్తున్నారు. ఇలాగ అందరూ కలిసి ఈ సినిమాని చూస్తున్నారండి. మీ అందరు కలిసి చూస్తారని చెప్పి ఈ సినిమా తీసాం. ఫస్టే మేము అనుకున్నాం మీ అందరికీ కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీయాలి, ఇందులో అన్నీ ఉండాలి. పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేయాలి అనేది మా ఉద్దేశం, మా కాన్ఫిడెన్స్. ఈ సినిమాని మీరు శగలక్ శంకర్ సినిమాలా చూడకూడదు అని ఫిక్స్ అయిపోయి మేము సినిమా చేసాం. ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఫీల్ అవుతారో అది ఫస్ట్ మేము ఫీల్ అయ్యే సినిమా తీసాం. ఈరోజు అది మీరు ఫీల్ అవుతున్నారన్నా, నిలబెట్టారన్నా ఈ శంకర్ని. నన్ను నిలబెట్టారు కాబట్టి నా వెనకాతలు 100 మంది నిలబడతారన్నా. మీ పేరు చెప్పుకొని జీవితాంతం మేము ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీరు మమ్మల్ని ఇలా నిలబెడతారు. జెన్యూన్గా నిజాయితీగా పనిచేసి వాడు ఎక్కడ వెళ్ళినా సరే సక్సెస్ అవుతాడు అనేది ఈ సినిమా నిలబెట్టారన్న మీరు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నిజాయితీని, ఈ జెన్యూనిటీని, ఈ నిజాయితీని దీన్నే నమ్ముకొని నేను పనిచేస్తా, ముందు పనిచేస్తూ ముందుకెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నమ్మకాన్ని మాత్రం ఇప్పటికీ మర్చిపోను. నేను నిలబెడతా. మీ ఎంకరేజ్మెంట్ కానీ, మీ సపోర్ట్ కానీ ఇప్పటికీ మనసులో ఉంటాయి. అది గుర్తుపెట్టుకునే పని చేస్తానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత
ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి. బయర్స్ అనేది చాలా అరుదుగా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా 75 సినిమాలు పైనే చేశాను నేను. సో ఆ అనుభవంతో ఎవరు కొంటాడు ఈ సినిమా అనేది ఫస్ట్ క్వశ్చన్. స్టార్స్ కూడా ఇప్పుడు సొంతంగా ఓన్గా రిలీజ్ చేసుకుని లేదా రికవరబుల్ రిలీజ్ చేసుకుని కనీసం క్యూబుల్ డబ్బులు ఈఓపో డబ్బులు కూడా నిర్మాతే భరించి నిర్మాత పెట్టుకుని అది కూడా బడ్జెట్లో వేసుకుని సినిమా తీసే రోజు ఈ రోజు వచ్చింది. అంత పరిస్థితుల్లో అంత సాహసంగా శంకర్తో శ్రీధర్ గారి నమ్మకంతో రమణరెడ్డి గారు రావటం, శంకరు శ్రీధర్ కలిసి నా దగ్గర రావటం, ఫస్ట్ నేను ఆ కథ వినటం, ఆ కథ నచ్చటం, అంత నమ్మకంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో నాగిని గారి దగ్గర నుంచి అందరు ఆర్టిస్టులు, సాయి కార్తిక్ దగ్గర నుంచి అందరూ టెక్నీషియన్స్, అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాకి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో, శ్రీధర్ మీద నమ్మకంతో, శంకర్ గారి మీద నమ్మకంతో, ఓ కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నాడని రమణరెడ్డి గారు ఎంకరేజ్ చేయాలని చేస్తే వాళ్ళు తీసుకునే 100 రూపాయల్లో నా కోసం 20 రూపాయలు 10 రూపాయలు కూడా తీసుకుని ఈ సినిమాకి పనిచేశారు. అందుకని ఈ సినిమా ఇంత భారీగా, ఇది రియల్గా 10 కోట్ల సినిమా, 10 కోట్ల పైనే ఖర్చు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. దాన్ని ఇంత కంట్రోల్గా చేయటం నిజంగా ఆర్టిస్టులకి టెక్నీషియన్కి నిజంగా మెనీ 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 థ్యాంక్స్ అండి. మీ సహకారంతో ఈ సినిమా ఇంత గ్రాండియర్గా వచ్చింది. ఆ ఫైట్స్ కానీ నిజంగా పెద్ద పెద్ద హీరోలు, మాస్ హీరోలు, పెద్ద పెద్ద హీరోలు, ఆ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ సినిమాలో సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎప్పుడు 300 మంది 400 మంది జూనియర్ ఆర్టిస్టులే. ఏ సీన్ చూసుకోండి, ఎంఆర్ ఆఫీస్ కానీ, ప్రతి చోట ఎక్కడ చోట సాంగ్స్లో కానీ, దీంట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. వద్దు పర్లేదు తీద్దాం 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 రమణరెడ్డి గారు ఎంకరేజ్ చేయడం. నాకేమో లోపల భయం, అయ్యో ఎక్కడ మనం ఎలా ప్రాబ్లంలు ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎలా వర్కౌట్ అవుతుందో తెలియకుండా. ప్లస్ అంతే నమ్మకంతో బయర్స్ అందరూ కూడా ఈ సినిమాకి రిలీజ్, అసలు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచే మొదలెట్టారు. సురేష్ గారు మన సినిమా జరుగుతుందంట కదా, మనం చేద్దాం అని మొదలెట్టారు. వాళ్ళు నిజంగా నమ్మకంతో వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ, డిస్ట్రిబ్యూటర్లకి, పంపిణీదారులకి, తర్వాత ఎగ్జిబిటర్లకి అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తాను. నాకు గత సినిమాలకి ఈ సినిమా పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఏది నమ్మకంతో చేశారో, మొదటి రోజు చాలా చోట్ల కొంతమందికి వాళ్ళు ఎంత పెట్టి సినిమా కొన్నారో ఆ అంత అమౌంట్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి 80% వచ్చింది, కొంతమందికి 90% వచ్చింది. నిన్నటితో వాళ్ళ పెట్టుబడి అమౌంట్ వాళ్ళకి వచ్చింది. ఇది రియల్, ఇది వాస్తవం. ఎవరు ఏం మాట్లాడుకున్నా ఇట్స్ ఏ కమర్షియల్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా శంభో శంకర, అది ఖచ్చితం. సో ఇంతటి విజయాన్ని ఇచ్చిన నేను జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను. తర్వాత వార్తలు చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. అన్ని సక్సెస్లు నాతో పాటు మీరు అందరితో పంచుకున్నాను. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. తర్వాత మ్యాగజైన్ పెట్టుకున్నాను. ఇవన్నీ చేశాను. ఇవన్నీ పనిచేసిన శివాజీ అన్నతో నా కెరీర్, నేను రిపోర్టర్గా ఆ ఇంటికి రోజు వెళ్తూ ఉండేవాడిని. ఆ ఇంట్లో మనిషిగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ ఇంట్లోనే భోజనం చేసేవాడిని. ఇంట్లోనే చాలాసార్లు ఉండేవాడిని. అంత చనువుతో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను, మా అసోసియేషన్తో కలిపి. ఆయన కనుసైకిల్లో నేను పనిచేస్తాను, సురేష్ ఇలా పనిచేస్తున్నా. ఆయన చేసే సేవా కార్యక్రమాలు నాకు ఎంతో ఇన్స్పైర్ చేశాయి. అసలు మా ఆర్టిస్టులు బెదకలగరు కాకుండా ఎవరు ఇచ్చినా ఆయన ఏదో రకంగా ఓ 10,000 20,000 ఇచ్చి పంపించడం, చేయటం, హెల్ప్ చేయటం, ఇదంతా నేర్చుకున్నాం. తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి అయితే నేను నాగినేడి గారు కానీ, మన శ్రీరామ్ గారు కానీ ఆయన కన్సైకిల్లో పనిచేస్తూ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఓహో ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇలా చేయొచ్చా. నేను దాదాపు 27 సంవత్సరాలు వచ్చి నేను నా జర్నలిస్ట్కి ఏం చేయలేకపోయినా అనే బాధ నాకు లోపల రోజు గుచ్చుకుంటుంది. సరదాగా మన అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను చెప్తూ ఉండేవాడిని, ఏదైనా మనం చేద్దాం, మా అసోసియేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ఆ సంస్థకి 1 man army షోగా శివాజీ అన్న చేస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. అతను ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన మొన్న చిరంజీవి గారికి అమెరికా తీసుకెళ్తే ₹1 కోటి వచ్చింది. ఆ తర్వాత బయట ఎక్కడికి వెళ్ళినా అంత ఇన్స్పిరేషన్ అందరూ చేస్తున్నారు. మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైనా చేయాలని కోరుకున్నాను. దీంట్లో వచ్చే లాభాలని అంటే మన సరిగ్గా మొన్న 2-3 ఎవరికో సత్యనారాయణ, ఈటీవీ సత్యనారాయణ, ఆయన బ్రెయిన్ ఏదో హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు కార్ యాక్సిడెంట్ అయిందన్న. నాకు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అరే మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు చేసుకోలేకపోతున్నాం, మన సడన్గా ఏమైతే ఎవరిస్తారు, ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తారనే బాధ నాకు ఉంది. అందు గురించి ఒక ఇన్స్పిరేషన్గా ఒక 10 మందికి ఈ సినిమాలో వచ్చే మొట్టమొదటి లాభంలో ₹1,00,000 ఓ 10 మందికి మనిషికి 10,000 చొప్పున నీ ఏం జరిగినా, ఏం జరగకూడదని కోరుకుంటున్నాను, ఏం జరిగినా ఏం ప్రాబ్లం ఉన్నా 10 మంది సహాయార్థంగా ఓ ₹1,00,000 నేను ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా అధ్యక్షుడు శివాజీరాజు గారు మాట్లాడారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారం. నిజంగానే ఈరోజు దాసనారాయణ గారు ఉంటే ఈ స్టేజ్ మీద వాళ్ళని చూసి చాలా ఆనందపడేవారు.
చిన్న సినిమా హిట్ అవ్వాలి, విజయం సాధించాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఆ తర్వాత వరుసలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న సినిమా హిట్ అవ్వాలి, బతకాలి. శంకర్, ఎస్. శ్రీధర్, ఎస్. సురేష్ కొండేటి, ఎస్. శంభో శంకర, 2 ఎస్లు. సక్సెస్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? నిజంగానే వీళ్ళిద్దరూ కాపురం చేశారు, శంకరను శ్రీధర్. ఒకరోజు నా దగ్గరికి వచ్చారు, అన్నయ్య దీంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని. 2-3 సార్లు వచ్చారు. న్యాచురల్గా ఇప్పుడు అన్నీ నేను ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి శంకర్ ఫాదర్ ఏమో అనుకున్నాను. గుడ్ న్యూస్ తర్వాత చెప్పారు, అన్న మీరు గుండు కొట్టించుకోవాలని. అది అబ్బా ఈ బిజీలోనే గుండు కొట్టించుకుని సీట్లో కూర్చోవాలని నాకే కామెడీగా ఉంటుంది నా మనసులో. ఈ సినిమా హిట్ అవ్వాలని సంవత్సరం క్రితం ఒక పచ్చని చెట్టు కింద కూర్చొని నేను అనుకున్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని. ఎందుకంటే శంకర్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మంచి ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్టిస్ట్కి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే లాభం ఉంటుంది. ఆ ఆర్టిస్ట్కి మంచి గుణం, సేవా గుణం ఉంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. నేను శంకర్లో చూశాను. ఒక వ్యక్తికి కష్టం వస్తే నేను ఏడి శ్రీరామ్ ఎంటైర్ యూనిట్ అందరం కలిసి తలో 10,000 25,000 అంతా ఎంత వేసుకుంటే నాది శ్రీరామ్ వచ్చి శివాజన ఇంకొక 10,000 తగ్గింది, ఇది వస్తే ఒక 8 లక్షలు అయిపోతుంది అన్నాడు. ఇంకెవరున్నారు అడగటానికంటే నాకు ఎదురుకుండా శంకర్ కనిపిస్తే, శంకర్ ఇదిగోనమ్మా ఇతనికి కష్టం వచ్చింది అవుతున్నానంటే, అన్నా ఇదిగోన్నా 50,000 ఏంటయ్యా అన్న. ఉంచాను భలేవాడు 50,000 అంటే, నువ్వు అడిగితే ఎంతనే ఇస్తానన్నా నేను అన్నాడు. అన్న ఇప్పుడు ఇస్తే ఇచ్చావు కానీ ఇది ఇండస్ట్రీ అన్న, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముందు సైటు ఒక ఇల్లు అయి కొనుక్కో, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఈ రోజు వరకు తీసుకోలేదు, అది ఆ ఫ్యామిలీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఈ సినిమా ఇంతలా హిట్ అయ్యింది. నాన్న మనల్ని చాలామంది హీరో గారు అది అంటారు, మనం నమ్మొద్దు. మీరిద్దరు, నేను శ్రీకాంత్ ఇన్ని సంవత్సరాల నుంచి పొరాపచ్చలాగా అలా కలిసి ఉన్నాము, నువ్వు శ్రీధర్ మిత్రులు అలా కలిసి ఉండండి. మంచి మంచి సినిమాలు తీయండి, ప్రజలకు పనికొచ్చే సినిమాలు తీయండి, డబ్బులు వచ్చే సినిమాలు తీయండి. ఏ కాంబినేషన్ ఉంది? రమణారెడ్డి గారు లేరు, గ్రేట్ సార్ రమణారెడ్డి గారు. సభాముఖంగా చెప్తాను, ఎక్కడో నెల్లూరులోనే ఎక్కడో మీరు ఇక్కడ లేకపోవటం ఉన్నది, మీరుంటే బాగుండేది, నేను కూడా కలిసేవాడిని. వీళ్ళిద్దరూ ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో అంటే చెప్పలేము. ఎందుకంటే మాకెవ్వరికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఒక మా ఏడి శ్రీరాము తప్ప ఇంకెవరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. అందరం ఇక్కడ వెనకాల ఎవరు లేకుండా ఈ సినిమాలు నమ్ముకుని వచ్చాం. ఈరోజు మా తమ్ముడు ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు, మంచి హీరోగా చాలా సినిమాలు వస్తాయి, హీరోగా చేస్తుండు. ఒక మంచి క్యారెక్టర్ వచ్చిన వదలొద్దు, పక్కోళ్ళు మాట వినొద్దు, మీరిద్దరే కూర్చోండి. నీకు డౌట్ వస్తే సంతోషం సురేష్ లాంటి సీనియర్స్ ఉంటారు, మాలాంటి వాళ్ళు ఉంటారు, ఏమన్నా డౌట్ ఇస్తే అడగండి. రాంగ్ స్టెప్స్ వేయద్దు, మీ ఇద్దరికి నచ్చింది చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి శ్రీధర్, నీ కష్టం నాకు తెలుసు. నీ ఫ్రెండ్షిప్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎనీహౌ ఎంటైర్ యూనిట్ మొత్తం అందరూ నమ్ముతులే, మా ప్రభు కానీ శ్రీరామ్ కానీ నాగిరెడ్డి గారు అందరూ. మళ్ళీ ఇదే టీంతో ఇంకో మంచి సినిమా తీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.